కొన్ని పాటలు వింటే ఇది జానకమ్మ గారే పాడితే చిత్ర గారే ఇంకొకరు ఊహించుకోలేము. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు కలం చేసినా కూడా ఆయన పాటలు మనలో ఇప్పటికీ బతికే ఉండడానికి. ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తుంటే చిరంజీవి గారు అంటే చిరంజీవి గారే పాడినట్టుంది. రాజేంద్ర ప్రసాద్ గారు మనకు బాలు గారు కనిపించరు అంత మోల్డ్ అయిపోతుంది. ఫ్యామిలీ అంతా అని మీరంతా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది? మీరందరూ కలిస్తే సినిమాల గురించి మాట్లాడుకుంటారు, పండగ కిందే ఉంటుంది కదా. ఆ కలిసినప్పుడల్లా ఏంటంటే ఏంటో చాలా ప్రౌడ్ గా ఉంటుంది అసలు. ఒక వీడియో నేను చూసాను, అందరూ కింద కూర్చున్నారు మొత్తం అందరూ, ఆయన చెవిలో గులిమి అదా అమ్మో కవిత అసలు ఎంత ఫన్నీగా ఉందో అసలు. కానీ ఆ డేరింగ్ అసలు ఎవరు చేయలేదు. అదే కదా, తనే చేయగలరు. అందరూ చెవిలో వదిలేసే షేక్ హ్యాండ్ విన్నారు కదా. కానీ ఎంతైనా మన పద్ధతి బంగారం, వాళ్ళ దగ్గరే ఉంటుంది, మన దగ్గరే ఉంటుంది. వచ్చిన తర్వాత అది మరీ ఎక్కువైంది, నమస్కారం అయిపోయింది. కానీ ఇంకొకటి నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే 9 సంవత్సరాలకే మీరు పాట పాడారు అని అంటే, మీరు సంగీత ఏ ఏజ్ లో నేర్చుకున్నారు అసలు? మీరు నేర్చుకోలేదు కదా, ఇప్పటికీ నేర్చుకోలేదు. అయ్యో నారాయణ, సో సంగీతం నేర్చుకోకుండా మ్యూజిక్ డైరెక్టర్ అయిపోవడం, పాటలు పాడడం సాధ్యం, పాడేయడం అది నాకు మాత్రమే సాధ్యం. మరి అన్ని గమకాలు పాడుతున్నారు కదండి, ప్రాక్టీస్ లేకుండా ఇలా హౌ? లేదు, ఏదో అలా పాడేస్తున్నాను అంతే. లిటరల్ గా ఇప్పుడు క్లాసికల్ కచేరీ చేయమంటే నా వల్ల కాదు, అది కాదు. నేర్చుకోలేదండి ఎక్కడ గురువు గారి దగ్గర, అంటే అలా ఏం నేర్చుకోలేదు నేను. మరి ఇప్పుడు లిరిక్ ఇచ్చేస్తారు లేదా సందర్భం ఇస్తారు, ఎలా వెంటనే 5 నిమిషాల్లో చేసేస్తాను కంపోజింగ్. అది ఎలా అంటే నాకు తెలియదు, కానీ నిజంగా రాసిపెట్టి ఉండొద్దు కదా. అది పూర్వజన్మ వాసన అంటారు సంథింగ్, అక్కడి నుంచి వస్తేనే పాసిబుల్. కానీ ఈ సందర్భంగా నాకు గట్టిగా చెప్పాలనుంది ఏంటంటే, శ్రీలేఖ గారు ఉన్నారు, మీరు అసలు హెసిటేట్ అవ్వద్దు. అడిగితే ఏమన్నా అనుకుంటారేమో, పాట పాడమంటే ఏమన్నా అనుకుంటారేమో, మ్యూజిక్ డైరెక్షన్ కి ఏమండి ఇలా కొంచెం నెగోషియేషన్స్ ఉన్నాయండి అని అనుకుంటారేమో. ఆవిడ ఏమీ అనుకోరు, నిజంగానే మనస్ఫూర్తిగా పనిచేయడానికి రెడీగా ఉన్నారు, హ్యాపీగా. అది ఎలాంటి జోనర్ అయినా, ఎలాంటి మూవీ అయినా ఐల్ డూ, బికాస్ మ్యూజిక్ తప్పితే ఇంకొకటి తెలియదు నాకు ప్రపంచం. అదే ప్యాషన్, అదే తిండి, అదే అన్ని, ఇంకదే మ్యూజిక్ మ్యూజిక్ మ్యూజిక్. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ వాళ్ళ బాధలు ఏంటో నాకు తెలుసు, వాళ్ళ పాటలు ఎలా ఉంటాయో తెలుసు. సో అలాంటి ఒక కొత్త యంగ్ టీమ్ కి ఒక సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ తోడైతే ఇంకా ప్రొడక్ట్ బాగుంటుందని నా ఫీలింగ్. ట్రూ, ఎస్ కదా. ఒక ఎక్స్పీరియన్స్డ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరొకరు ఉండాలి కదా, ఒక సీనియర్. 100%. కానీ రియాలిటీ షోస్ సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, లిరిసిస్టులు చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఇప్పుడు. అప్పటి పాత ట్రెండ్ కన్నా ఇప్పుడు ఇంకా కూడా ట్రెండ్ మారిందనే చెప్పాలి. మీరు కూడా చాలా రియాలిటీ షోస్ చాలా చేశాను. ప్రెసెంట్ ఏం చేస్తారు? బోల్ బేబీ బోల్ అని, తర్వాత బాలుగారు ఉన్నప్పుడు ఎక్కువ పాడతా తీగ. సో అట్లా ఇంకా చాలా రియాలిటీ షోస్ లో వచ్చాను. ఆ రియాలిటీ షోస్ లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆ సింగర్స్ ఇంటరాక్షన్ చాలా బాగుంటది. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ తో వాళ్ళు పాడేటప్పుడు అసలు బాలుగారి షోస్ లో అయితే చిన్నపిల్లలు పాడతారు, ఎంత ముచ్చటేసేది. అసలు ఎంత టాలెంట్ ఉంది, హిడెన్ టాలెంట్ చాలా మంది దగ్గర. పిల్లలు భలే పాడేవారు. అండ్ మనం ఏదైనా సజెషన్ చెప్పినా కూడా ఓకే ఓకే, కొంతమంది ఏడ్చేవారు పిల్లలు, చిన్న పిల్లలు. సో రియాలిటీ షో ఐ ఎంజాయ్ లాట్. అవును, ఇంకా ఎక్కువ చేయాలని ఉంది నాకు. కానీ ఈ విషయంలో మాత్రం సోషల్ మీడియా రావడం అనేది వాళ్ళ హిడెన్ టాలెంట్ ని తీసుకురావడంలో ఆ విషయంలో మనం అంటే ప్రోస్ అండ్ కాన్స్ ఉండే ప్రతి దాంట్లోనూ. బట్ కానీ మనం మనుషులం కాబట్టి కొంచెం మానవత్వం దానికి జోడించుకుంటే అంతే కదా బాగుంటుంది అనేది. దేనికైనా కానీ సోషల్ మీడియా సపోర్ట్ చాలా కావాలి డెఫినెట్ గా. సో ఇప్పుడు నేను ఒక పాట పాడాను, ఈ రోజు నిమిషంలో మిలియన్ వ్యూస్ వస్తున్నాయి, మందికి రీచ్ అవుతుందంటే బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. సో ప్లస్ ఉంది, మైనస్ ఉంది. అంటే మన కొంచెం మనుషుల్లో కాస్త మంచితనం ఉంటే అంతే కదా, ఇదంతా మంచి జరుగుతుంది. అంటే కత్తికి 2 వైపులా 10. సోషల్ మీడియాలో ఏది పెట్టినా ఆ పర్సన్ కి వర్క్ దొరుకుతుంది. అది కాదండి, ఆ పర్సన్ కి ఉపయోగపడేలా ఉండాలి మీరు ఏది రాసినా. అవును అవును, అంతే కదా. సో దాన్ని వాళ్ళ గురించి బ్యాడ్ చేస్తే ఉండదు కదా. కరెక్ట్ కరెక్ట్. సో సోషల్ మీడియాని నమ్ముకునే మేము ఉన్నాం కదా. సో ప్రస్తుతానికి రియాలిటీ షోస్ ఏమైనా చేస్తున్నారా మన తెలుగులో? ఏమన్నా లేదండి, ఇంకా చేయట్లేదు. ఆ షోస్ కి ఇదే సరిపోతుంది, అటు ఇటు తిరగడం అవుట్ ఆఫ్. కానీ మీరు విజయ్ గారి మూవీకి, తమిళ మూవీకి ఎంట్రీ చెప్పని కీరవాణి గారు చెప్తే నాకు నాళే తీర్పు అని ఒక తమిళ మూవీ, తనది ఫస్ట్ సినిమానే. నాది ఫస్ట్ సినిమానే తమిళ్లో. ఓకే ఓకే ఓకే, ఎంట్రీ ఇచ్చారు తమిళ్లో. తర్వాత మీరు ప్రయత్నం తర్వాత ఒక 2-3 చేశాను, బట్ అంతగా క్లిక్ అవ్వలేదు. సో తెలుగులో ఎక్కువ నాకు ఆపర్చునిటీస్ వచ్చినాయి. అండ్ అలాగే హిందీలో చేశాను, కన్నడలో చేశాను, మలయాళంలో చేశాను. సో మాతృభాష తెలుగు కాబట్టి తెలుగులో ఎక్కువ. నిజం నిజం. కానీ రియాలిటీ షోస్ చేస్తున్నప్పుడు
బాలసుబ్రహ్మణ్యం గారు చేసిన రోజులు కూడా ఎలాంటి కాంట్రవర్సీస్ లేవు యాక్చువల్ గా. లేవు. మీరున్నప్పుడు ఏమన్నా వచ్చాయా? అసలు లేదు, లేవు, ఒకటి కూడా లేదు. మమ్మల్ని సెలెక్ట్ చేయలేదు, మమ్మల్ని అసలు లేదు, భేదం చూపించారు. బాలుగారు ఉన్నారు కదా అక్కడ, రాని ఇవ్వరు. హిల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. చాలా అంటే చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటది. అవును అవును. అండ్ దట్ నాట్ ఓన్లీ రియాలిటీ షో అండి, అందులో బాలు గారు వెరీ ఇన్ఫర్మేటివ్ చాలా ఉంటది. ఒక పాట గురించి చెప్పడం గానీ, దాని పుట్టుపూర్వత్రాలు, అసలు ఏ రాగంలో చేశారు, వేటూరు గారు ఎలా రాశారు, అంటే వినడానికి ఎంత చాలా బాగుంటుంది. దాని హిస్టరీ అంతా చెప్తారా? ఎస్ ఎస్, అవును అవును. దాని పుట్టుపూర్వత్వరాలు కరెక్ట్ గా చెప్పాలంటే కరెక్ట్. ఎవరు అనలేదా సంగీతం నేర్చుకోకుండా మ్యూజిక్ ఎలా చేయగలుగుతారు, సంగీతం నేర్చుకోకుండా పాట ఎలా పాడతారు, ఎప్పుడు మిమ్మల్ని అడగలేదు ఎవరు? ఎలా చేశారు అన్నారు కానీ ఎలా చేయగలుగుతారని మాత్రం అనలేదు. చాలా డిఫరెన్స్ ఉంది దానికి దీనికి. ప్రూవెన్ కదా, ప్రూవ్డ్. అంటే దానికి నా దగ్గర కూడా ఆన్సర్ లేదు బేసిక్ గా. ఇప్పుడు కూడా ఇప్పుడు మీరు ఏదైనా సిచ్యువేషన్ చెప్తే నేను కీబోర్డ్ మీద చేతులు పెట్టి ఒకసారి ఆ భగవంతుని తలుచుకునే వరకు కూడా ఏ ట్యూన్ వస్తుందో నాకే తెలియదు. సో అంత దైవాధీనం. నిజం నిజం. మీది కూడా ఒక వీడియో కాంట్రవర్షియల్ అయింది. ఉరికే ఉరికే సాంగ్ కూడా దాంట్లోకి వస్తాను. ఉరికే ఉరికే సాంగ్ కూడా శైలేష్ కొలను తన గురించి చెప్పాలి. సో ఈజ్ వెరీ యాక్చువల్ గా తను ఆప్టమిస్ట్ డాక్టర్, తను కళ్ళ డాక్టర్, ఆస్ట్రేలియా ఉండేవాడు. అంత మంచి దీన్ని వదిలేసుకుని సినిమా మీద ప్యాషన్ తో హైదరాబాద్ వచ్చేసాడు. అవును అవును. తను డైరెక్టర్ అవ్వకముందు ఈజ్ మై ఫ్యామిలీ ఫ్రెండ్. తను వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా నాకు మంచి ఫ్రెండ్. వచ్చేసిన తర్వాత లైక్ గారు ఇలాగ నేను ఒక సినిమా చేయాలనుకుంటున్నాను, దానికి ఒక షోరీ లాగా ఒక సాంగ్ చేయాలనుకుంటున్నాను. సో నేనేంటో చూపించడానికి దానికి నాకు ఒక సాంగ్ చేసి పెట్టండి అని అంటే, సో తప్పకుండా శైలు చేద్దాం అని అంటే, మన ఉనికి సాంగ్ టైటిల్ ఉనికి. ఒక పర్సన్ ఒక మొత్తం ట్రావెల్ చేస్తూ బుక్ రాస్తాడనమాట, అది స్టోరీ. మొత్తం సాంగ్ లో స్టోరీ చెప్తాడు. ఓకే ఓకే. మన దానికి మన లక్ష్మీ భూపాల్ గారు లిరిక్ రాశారు. ఓకే ఓకే. యాజ్ ఎన్ ఐజర్ పాడాడు. ఉనికి సాంగ్ అది చాలా ఒక జాజీ స్టైల్లో ఉంటది, డిఫరెంట్ గా ఉంటది. అసలు నాకే కొత్త జోనర్, అసలు ఇప్పటికి విన్నా నేనే చేశానా అనుకుంటాను. చేరుకో చేరుకోరా అందమైన నీ స్వప్నము, నిన్న దారి మర్చిపో దారరా లారరా దారరా రారైనా నాలెల్లా నిన్న నిన్నవాలే ఉండాలే నారే రారే దారే దారడ్డా. ఏంటేంటో పిచ్చి పిచ్చిగా ఉంటది, కానీ ఎంత బాగుందో, చాలా బాగుంది అసలు. రోజు నీదే నీ ఒక కాగితం, నానే నాన జీవితం, అంటే ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో ఆ పాటలో నాకే తెలియదు. అలా 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 వెళ్ళిపోతుంటది. ఒక ఫ్రేజ్ రిపీట్ అయింది, ఇంకో ఫ్రేజ్ రిపీట్ అవ్వదు. సో అట్లా చేయించుకున్నాడు సాంగ్. ఏది ఫోన్ లో, తను ఆల్రెడీ షూట్ కి వెళ్ళిపోయాడు, ఫోన్ లో మాంటేజ్ షార్ట్స్ అన్ని వెళ్ళిపోయాడు. దానికోసం అని సో 2-3 చేస్తాం కదా, ఒకటే చెయ్యం. కరెక్ట్. ఏది నచ్చట్లేదు, టైం అయిపోతుంది, టెన్షన్ టెన్షన్ టెన్షన్. పొద్దున్నే లేసి 5ంటికి ఒక డైరీ మిల్క్ చాక్లెట్ పెట్టుకున్న పక్కన. అంటే ప్రతి ఒక్కరికి ఒక ట్రిగ్గర్ పాయింట్ ఉంటది కదా. కొంతమందికి ఎక్కడో ట్రావెలింగ్ లో వస్తుంది, నాకు అదొకటి థమ్స్ అప్, 2 ఒక్కొక్కసారి మార్చి మార్చి ట్రిగ్గర్ పాయింట్లు అనమాట. ఆవిడ పడేయాలంటే ఏం పడేయరు అమ్మా. ఆశ దోశ క్యాడ్బరీ చాక్లెట్ పెట్టుకుని తింటూ ఏంటి రాట్లే 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 అంటే అప్పుడు ఒక ట్యూన్ చేశా, అదే ఉరికే ఉరికే సాంగ్. ఓ అక్కడ పుట్టింది అది. ఓహో. ఆ సిచ్యువేషన్ కి చేశా. లేగ్గారు అంటారు, ఇది భలే ఉందండి, ఎక్స్ట్రాడినరీ సాంగ్. మెసేజ్ పెట్టాడు, ఫోన్ చేశాడు. అమ్మయ్య సిచ్యువేషన్, కానీ ఈ సిచ్యువేషన్ కాదండి అన్నాడు. మరి బాగుందన్నావు కదా ఇప్పుడే అన్నాను. బాగుంది వేరేదానికి అనేసాడు. సరే డిసప్పాయింట్ అయి దాన్ని పక్కన పెట్టేసా. ఆఫ్టర్ 2 years దాన్ని గుర్తు పెట్టుకుని నాకు ఆ సాంగ్ ఉరికే ఉరికే ఉంది కదా, ఉరికే ఉరికే కదా, అంత లిరిక్ వేరేదో ఉంది, నాకు ఈ సినిమా కావాలి అని. రైట్. సో ఏం చెప్తున్నానంటే ఏది కూడా వృధా పోదు. మనం చేసిన వర్క్ గానీ పెట్టిన ఎఫర్ట్ గానీ అది ఎప్పుడొకప్పుడు యూజ్ అవుతుంది. సో అట్లా సో ఆ సాంగ్ ఉనికిని నాని గారికి తను వేసి చూపించడం, ఇమీడియట్ గా హిట్ 1 సైన్ చేయడం. సో ఇట్లా జరిగింది అనమాట. రైట్. కానీ సింగర్స్ అయినా మ్యూజిక్ డైరెక్టర్స్ అయినా నేను ఇవి చెయ్యగలను ఖచ్చితంగా అని
ఎక్కడో ఒక్కడ వాళ్ళు దాన్ని 10 మందికి తెలిసేలా చెప్పకపోతే ఎవరు తెలుసండి? వీళ్ళు ఓన్లీ ఐటమ్ సాంగ్స్ ఏ పాడతారు, లేదా వీళ్ళు ఓన్లీ భక్తి పాటలే పాడతారు. వేసేయకూడదు అంటే ఎగ్జాక్ట్లీ వేసేయకూడదు. ఎగ్జాక్ట్లీ అది సింగర్ నైనా అంతే, మ్యూజిక్ నైనా అంతే. అవును. ఇప్పుడు నేను పద్మావతి చేశాను, మా సాంగ్ చేశాను, ధీర సమీర్ ఇలాంటి అవును ఇది చేశాను, క్లాసికల్ సాంగ్ చాలా బాగుంది, అన్ని చేశాను. తీసుకునే ఆ డైరెక్టర్ దగ్గర, మన టెక్నీషియన్స్ దగ్గర నుంచి లాక్కునే ఇది ఉంటే, కెపాసిటీ ఉంటే, సో కెన్ డూ ఎనీథింగ్.